ఇప్పుడు మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అనేక నరసింహారెడ్డి గారు ప్రస్తావించారు, తమిళనాడులో కానీ ఒరిస్సాలో కానీ దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. అట్లాగే కర్ణాటక కేంద్రం నుంచి విస్తృతంగా పరిశోధనలు చేస్తూ సహజ సమృద్ధ అనే సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఈ విత్తన సంపదను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, దీని మీద విశేషంగా కృషి చేస్తున్న వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చినట్టయితే మనం పండుగ ఉద్దేశం కూడా కేవలం విత్తనాలని కాదు, పేరు విత్తన పండుగ అయినా అక్కడ విత్తనాలతో పాటు వ్యవసాయ సంబంధమైన విత్తన సంబంధమైన జ్ఞానాన్ని పరస్పరం రైతులు పంచుకునే విధంగా అనేక మందికి సందేహాలు ఉన్నాయి. ఈ న్యాచురల్ అంటున్నారు మీరు, మేము ఆధునికమైన వంగడాలకు వెళ్ళినట్టయితే అవి చీడలను ఎట్లా ఎదుర్కొంటాయి, లేకుంటే దిగుబడి సరిగ్గా రాదు కదా అనే అందులో నోషనల్ థింకింగ్ కొంత ఉంది, అపోహలు కొన్ని ఉన్నాయి, భ్రమలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని తొలగించేలాగా కూడా 3 రోజుల పాటు మెయిన్ ప్లీనరీ సెషన్తో పాటు సైడ్ లైన్స్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. లైక్ మైండెడ్ వాళ్ళ ముందే ఎంట్రీలు తీసుకొని గత సంవత్సరం ఒక 8 రాష్ట్రాల నుంచి రైతులు ఎగ్జిబిట్స్ పెట్టడానికి స్టాల్స్కి వస్తే ఈసారి దాదాపు 14 రాష్ట్రాల వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. 70 స్టాల్స్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ లభించింది వాళ్ళకి స్టాల్స్ పెట్టడానికి. అట్లా విత్తనాలు ఆహార ఉత్పత్తులతో పాటు జ్ఞానాన్ని పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న బెటర్ ప్రాక్టీసెస్ కూడా తెలుసుకున్నట్టయితే మన రైతు సమాజానికి కూడా మన మీడియా ద్వారా వెళ్ళాలి అనే ఉద్దేశంతో పెద్దలు కృష్ణప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వీరు కేవలం కర్ణాటక కాదు మా దృష్టిలో, ఎందుకంటే ఈయనకు అంతర్జాతీయంగా అనేక దేశాలు కూడా, అమెరికా, హంగరీ లాంటి దేశాల నుంచి కూడా సాంప్రదాయ విత్తన ఉద్యమంతో ముడిపడి ఉన్న పని మేమైతే సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పరిగణిస్తాం. ఎందుకంటే మొత్తము అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఏ విత్తనం ఉందో తనకున్న పరిజ్ఞానము ఎవరికి లేదు. ఈజ్ ఏ లివింగ్ రిసోర్స్ ఆన్ ట్రెడిషనల్ సీడ్స్. అదొకటి. ఇంకోటి, కర్ణాటకలో సహజ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము ప్రభుత్వం ఆ దిశగా నడిపించడానికి కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేసి ఇప్పటికీ 20 ఏళ్ళ నుంచి కర్ణాటక ప్రభుత్వము చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది అక్కడ ప్రకృతి వ్యవసాయానికి, మన చిరుధాన్యాల సాగుకి, ఈ మన సాంప్రదాయ విత్తనాలకి. అందరికీ నమస్కారం. నా తెలుగు చాలా ఒక మిక్స్. అది ఎలా అంటే నేను కన్నడిగా, బట్ పుట్టి పెరిగిన ఊర్లో 80 to 90% తెలుగు. మేము ఒక 10-15 హౌస్ హోల్డ్స్ అంతే కన్నడ మాట్లాడుతుంది. ఏమైనా వాళ్ళంతా కూలిక వాళ్ళంతా వస్తే వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడాల్సిండే. అండ్ అదంతా ఊరు ఇడిచిపోయినాక అది అట్లే అదే తెలుగు పై ఇడిసింది. అట్లా ఈ మన్నించాలి. బట్ ఐఎమ్ సో ప్రౌడ్, అట్లీస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంగ్లీష్ వీ కెన్ కమ్యూనికేట్ మై థాట్స్ ఇన్ టు తెలుగు. దట్ ఈస్ వాట్ ఇట్స్ కనెక్టెడ్ ఆల్ ఆఫ్ అస్. నాకు చాలా ఖుషి అనిపిస్తుంది. లక్ష్మమ్మ ఉన్నారు. జస్ట్ ఇన్ 94 I completed my engineering, M.Tech అయ్యి I started my career with Dr. Vandana Shiva, renowned environmentalist. వాళ్ళు నాతో DDS కంపించింది బికాస్ సతీష్ కన్నడిగా. ఆవిడ ఎట్లున్నా లక్ష్మమ్మోళ్ళు ఎవడనో అట్లే ఉన్నారు. రియలీ ఐ హ్యావ్ దట్ ఫొటోస్. ఐ లెర్న్ ఫ్రమ్ ద మెథడయం మెథడ్. ఫస్ట్ టైం ఐ సా దట్ మెథడయం అని ఈ పల్సెస్ అంతా స్టోర్ చేసే విధానం. అది ఐ లర్న్డ్ అండ్ ఐ టేక్ ఇట్ టు కర్ణాటక అంతా తీసుకోపోయింట్ మీ అది. ఇంకా నాకేం ఖుషి అంటే మా అమ్మ పేరు కూడా లక్ష్మీదేవమ్మ. నాది హిందూపూర్ జస్ట్ 14 కిలోమీటర్. జస్ట్ 3 కిలోమీటర్ పోతే దొమ్మత్మోరి అని తెలుగు స్టార్ట్. జస్ట్ 3 కిలోమీటర్ బార్డర్ లాస్ట్ ఇంకో చిన్న విలేజ్ ఉంది, అంత మూరు ఇడిసిపోతా ఐడిహಳ್ಳಿ అని, ఇటుకి దిబ్బనహಳ್ಳಿ అని. ఇప్పుడు కూడా మేము చెనక్కాయ, మిరపకాయ ఇదంతా పోవాలంటే హిందూపూర్ మార్కెటే పోవాలి. అట్లా ఈ పెనుగొండ, మడక్షిర ఇదేముంది అది ఆ బెల్టు, అదన్నీ కూడా మాకి ఇస్ మోర్ ఓవర్ కనెక్టెడ్ టు ఆంధ్ర దాన్ కర్ణాటక. అవి బట్ చాలా రిచ్ డైవర్సిటీ ఉండేది అది.
సో అదే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడేమైనా నరసింహరెడ్డి గారు చెప్తా ఉండ్రి నేను అక్రాస్ ఇండియా పోతాను ఇదంటే నా దగ్గర ఏమంటే దట్ ఇస్ వాట్ మా అమ్మ చెప్తుండే. వాళ్ళేం విత్తనం గురించి ఇంట్రీ అట్లా ఇది నా దొక్కతర చాలా సిస్టమేటిక్ ఏమీ లేదు. ఐఎమ్ సో ప్రాక్టికల్ మ్యాన్. ఇక్కడెక్కడో పోతే ఇట్లా చేయాలి, ఇట్లా ఏం చేయొచ్చు మేము అంతే. మా అమ్మ చెప్తుంది, అప్పయ్య ఎక్కడ గవర్నమెంట్ పనికి పోరాదు, మేము ఓన్ చేయాలి. 93 years మా నాయన కూడా 93 years 15 acres అన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అప్పుడేమైందంటే మా అమ్మ మా నాయన ఏమేమో వేసిండే సపోటో మ్యాంగో కోకోనట్ అది ఇది అంతా వర్షాలు లేదు ఫ్రమ్ 2001 ఇంకా 2012-13 వరకు డ్రై. మేము చెరువులు నిండిందే చూడలేదు. దట్ వాజ్ ద సిచ్యుయేషన్. చైల్డ్హుడ్లో ఎక్కడ చూసినా వర్షాలు ఉండే, ఎక్కడ చూసినా నీళ్లు ఉండే. ఒక 15-20 years రాయలసీమ డ్రై అంటే డ్రై, ఏమీ లేదు. సరుకు తెలుసు ఆ చెరువు నిండే లేదు మా లైఫ్ లైన్లో అనుకోనిటిని. నవ్ ఇవిడేమో 4-5 years నింత అగైన్ వీ హ్యావ్ సీన్ దట్. దాంట్లో మా నాయన ఏమేమి కోకోనట్ చిన్న చేత ఉంది ఇవిడ అక్కడ ఎక్కడ చూసినా మంచి యాప్ సెట్ల లాగా వచ్చేసింది. దట్ దిస్ ఇస్ వాట్ మేము ఇక్కడ ఎవరు ఊరికి ఒక గ్రహం ఉంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగా అదే వస్తుంది. అది ఏమంటే ప్రాబ్లం ఆ పీకే వాళ్ళే లేదు ఇవిడ. అది పెద్ద వాట్ ఐఎమ్ సో అండ్ ఆల్సో సార్ చాలా 15-20 kilometers వస్తుంది. ఇట్లా కథ మిగిలినయింది. మీడియా ప్లస్ రైతులు జొత్తల పోయింది. మీడియాలో అంత పెద్ద సపోర్ట్ లేదు అంటే ఇది ఇప్పుడు కర్ణాటకలో అంత పెద్దకు పోతుండలేదు. అది ఐఎమ్ సో ప్రౌడ్. ఇక్కడ డిడిఎస్ కూడా మీడియా దగ్గర అది వచ్చిన దానికే మిల్లెట్ వచ్చి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అయింది. అది ఏమప్పంటే ఇక్కడ హైదరాబాద్ పెద్ద సిటీ అవి ఎన్కాష్ చేసుకునేలేదు. ఎంత పెద్ద మేము ఎట్లా మార్కెట్లు పెట్టిండామంటే ఏమంటే నేను అంటే ఏమి ఈవెన్ జస్ట్ వీ పీపుల్ వీ బిల్ట్ ఎంపైర్. ఇది 32 crores బిజినెస్ సహజ ఆర్గానిక్స్. వీ పే 5 lakhs పర్ మంత్ అవర్ CEO. ఏ ఐటీ కంపెనీ ఇస్తుంది? ఇట్స్ ఓన్డ్ బై ఫార్మర్, రన్ బై ద ప్రొఫెషనల్. సహజ ఆర్గానిక్స్ అని బెంగళూరులో ఉంది. కర్ణాటక ఫస్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ. 32 crore బిజినెస్ చేస్తాము. మా CEOకి 5 lakh పర్ మంత్ శాలరీ ఇస్తాము. అంటే ఇట్లా ఎన్నో మేము కట్టవచ్చు. అది ఏం పెద్దది కాదు. అది హైదరాబాద్కి పొటెన్షియల్ ఉంది, అది అయ్యలేదు కదా అని చాలా నాకు విషాదం. అది అంతే. అయితే ఎట్లా వస్తుంది అది? మేము ఎన్జిఓ చేయాలి అట్లదేమీ మాకు డ్రీమ్ లేదు. 2001లో ఊరికే మేము రైతులు ఒక మకాన్ రావాలి, డ్రిప్ తీసుకురావాలంటే కంపెనీ వాడేమో చెప్పింది రాలి, ఏమన్నా కంపెనీ ఎట్లా చెప్తే వాడు అయింది. అది దాంట్లో కొంచెం లాయర్సు, డాక్టర్సు, మీడియా ఫ్రెండ్స్ అందరూ వచ్చేకి షురువైరి. నాది ఒక 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, అందరూ జట్లా ఉందాము అని. అట్లే వితిన్ 2-3 years వి బిల్ట్ ఏ బిగ్ స్ట్రాంగ్ నెట్వర్క్. అది 2024లో కర్ణాటక బ్రాట్ ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ. ఫస్ట్ డ్రాప్ మేము వేసేది. డాక్టర్ ప్రకాష్ అని మా బోర్డ్ మెంబరు, వాళ్ళు ఫస్ట్ డ్రాఫ్ట్ రాస్తారు. అది బాగా వచ్చేది. ఆవిడ ఒక 5-6 years చాలా పెద్దగా పోయాది కర్ణాటకలో ఆర్గానిక్ ఫార్మింగ్. అది అయినాక మేము సహజ ఆర్గానిక్స్ అని కర్ణాటక ఫస్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ చేస్తుంది. 2004లో మేము 14లో దేశీ సీడ్ ప్రొడ్యూసర్ కంపెనీ అండ్ ఇండియాస్ ఫస్ట్ ఫార్మర్ సీడ్ కంపెనీ, ఆర్గానిక్ సీడ్ కంపెనీ. ఆవిడింటి ఒక దేవధాన్యాన్ని కూడా ఈ ఏమి చిరుధాన్యాలు ఉన్నాయి మిల్లెట్స్ ఆ ఫార్మర్స్ లింక్ చేసి ఉమెన్ ఓన్డ్ ప్రొడ్యూసర్ కంపెనీ నార్త్ కర్ణాటక హుబ్లీ దగ్గర. అదైనాక హులికాడో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని ఈ మా ట్రైబల్ ఫార్మర్స్ అన్నీ ఉన్నారు మైసూర్ దగ్గర. వాళ్ళు వెజిటబుల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా మార్కెట్ కనెక్ట్ చేసేకి. దెన్ కృషి కళ అని స్వార్కాయ ఉంది కదా, బాటిల్ గోల్డ్, అది దాంట్లో బొమ్మలు చేసేది. అది అంటే అగ్రి ఆర్ట్ అని ఆర్ట్ పెట్టేది. ఇది అగ్రి ఆర్ట్ ఎంతో పెట్టచ్చు మేము. రాగి దీంట్లో ఇది చేయాలి ఇట్లన్నీ. అది లేదని సహజ మీడియా ఎన్నెన్ని మంచిది. నేను వచ్చాక అక్కడంతా పోయేతాడ రాగి చూడు తెల్లన నల్లన, రాగి పిండి తెల్లన, 2 లైను. ఏ వాయిస్ కావాలి చూడండి, 2 ఇది. రాగి అంటే నల్లగుంది తినరాదు, ఎంత ఉంది వయా మీరు ఇది పెట్టే అంత ఆ 2 లైన్ పెడుతుంది.
ఇట్లది మేము సహజ మీడియాల క్యాలెండర్లు ఇదంతా దాని గురించి ఇట్లా పాపులరైజ్ చేస్తాము. మీరు ఎక్కడైనా నాగాలాండ్ కానీ మణిపూర్, మేఘాలయ, వీ హ్యావ్ ఎ సీడ్ సేవర్స్ అక్రాస్ ఇండియా. అది కోవిడ్ ఫస్ట్ చాలా చేస్తామంటే ఇక్కడే నాంపల్లి గ్రౌండ్స్లో చేసిండాము ఒక 2 times. చాలా హైదరాబాద్లో కోవిడ్ అయినాక కొంచెం అదేలో మొబిలైజేషన్ తక్కువైంది, కొంచెం ట్రాన్స్పోర్ట్ అంతా ఎగైన్ షురూ చేసిండాము ఇవిడ. ఆ స్టోరీస్ రైతులు చూడాలా, వీ కెన్ క్రియేట్ ప్యారలల్ మార్కెట్స్. అది మార్కెట్ అనేది వచ్చేలే. నేను ఎవడో చెప్తాను, కుక్ వచ్చి మీట్ కొరికితే అది న్యూస్ అయ్యలేదు, మా మీడియా ఫ్రెండ్స్ ఎవరు చేసేలేదు. అయ్యో పాపం నవ్య కుక్ కొరికిందంతా. అదే మేంపై కుక్క కొరికితే హో కమ్ వి గో టు, ఎందుకు నవ్యకి పై కుక్క కొరికింది రాన్ రైట్స్ బ్రేకింగ్ న్యూస్. అది ప్రెగ్నెంట్ ఉమెన్ రైస్, డయాబెటిక్ రైస్, ఇట్లన్నీ కథలు పెట్టాలి విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. అది కథలు అంటే ఊరికే కథలు. దిస్ ఇస్ వాట్ ఆల్ అవర్ వర్క్. నెక్స్ట్ వెనక్పోమ్మా, సరే, ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్. ఇది చూడండి, బికాజ్ మా స్టోరీ ఎక్కడ పోతుంది అంటే, ఏం ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఉందో, ఏం అక్కడి 12 పంటలు ఇట్లవన్నీ ఉందో అది పెట్టుకొని వీ క్రియేట్ ద మార్కెట్స్, సీడ్ కన్జర్వేషన్ అంతా ఉండేది. చూడండి ఎంత బాగా, ఇది గోవా కర్ణాటక బార్డర్లా జోవార్ విత్ ప్యాడీ. జొన్న ఎక్కడ, బియ్యం ఎక్కడ, కనెక్షనే లేదు. ఐడియా ఏమి, ఎవడు వర్షాలు తక్కువైపోయినో ఇది రైతు కనిపెట్టుకొని ఉండేది. వర్షాలు బాగొస్తే వరి బాగా వస్తుంది, వర్షాలు తక్కువైతే కొంచెం జొన్నలన వస్తుంది. దిస్ ఇస్ ఎ న్యూ మెథడ్ ఫార్మర్ ఇవాల్వ్డ్ ఇన్ దట్ గోవా కర్ణాటక బార్డర్. అది ఇట్లా మేము పుడుకుతా పోతే చాలా ఉంది. హ్యావ్ యూ హర్డ్, ఎప్పుడైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇట్లా చేంజ్ అయిండే ప్రాక్టీస్ డాక్యుమెంట్ చేసిందా? యాపొద్దో కథ, 60s కథ ఈవిడు చెప్తా ఉండాం మేము. అవండి చూడండి, గ్రీన్ మెన్యూర్ అంటే దయాంచ సన్నెంపు, దయాంచ సన్నెంపు. అది ఏమిటికైనా వస్తుందా? దట్ ఈస్ గుడ్ ఫర్ ఓన్లీ వెట్ ల్యాండ్స్, నాట్ ఫర్ ద డ్రై ల్యాండ్స్. హార్స్ గ్రామ్ ఉన్నది, హార్స్ గ్రామ్కి ఏమంటారో ఉలువులు. ఎంత మంచి గ్రీన్ మెన్యూరు, ఎంత మంచి పంట. అది గ్రీన్ మెన్యూర్ కాదంట. అదే మీరు గంగావతి పక్కన, మా కర్నూలు పక్కన పిల్లెపిసరా అని ఉంది, మంచి పిల్లెపిసరులు. పిల్లెపిసరా ఎప్పుడైనా అది మాట్లాడతామా మేము? ఇట్లది మేము కాన్సెప్ట్ కొత్తగా క్రియేట్ చేయాలా, స్టోరీస్ బిల్డ్ చేయాలా, కొంచెము ఈ డిపార్ట్మెంట్ పైన ఒక పడక్కని వేయాలి. లేదు అంటే వాళ్ళు వినేలేదు. అది ఈ స్టోరీలు పోలేదు అంటే ఎన్నాళ్ళు మీరు ఊరికే సన్యం దయాంచ అంటారు? మీరు సన్యంపై ఏమైనా తీసుకోపోయి డ్రై ల్యాండ్లో వేస్తే అది డికంపోజ్ అయ్యలేదు, అంతా పైరంతా చచ్చిపోతుంది. యాక్చువల్లీ ఇట్స్ నీడ్ ఫర్ ద వెట్ ల్యాండ్. నేను చాలా కోల్డ్ ఉంటుంది, డికే అవుతుంది. మాకేమన్నా ఈ ఉలువులు అట్లా వేసిడిస్తే 10-15 డేస్లో అంతా మంచి ఎరువు అవుతుంది. ఇది కాన్సెప్ట్. అది నెక్స్ట్ ఊరికి ఇది ఎక్కువ నేను చెప్పలేదు. 2 కన్జర్వేషన్ కాన్సెప్ట్. సీడ్ కన్జర్వేషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళు చేసేది ఎట్లా అంటే, సైంటిస్ట్ వస్తారు, విత్తనం తీసుకోపోతారు, అది ఎక్కడో కొంచెం చూసి దాంట్లో జీన్ బ్యాంక్లో పెట్టుకుంటారు. ఆ జీన్ బ్యాంక్ని ఇంకా రైతుకు వాపస్ రాదు. అది మీరేమో పెద్దకు రిక్వెస్ట్ చేసి DDS సహజనం మా కాంటాక్ట్ ఇట్లా ఏమైనా ఉంటే మా ఎట్లా వాళ్ళకి దొరుకుతుంది. నార్మల్ రైతు ఒకడు ఇట్లా తీసుకొని వచ్చే కయ్యలేదు. అది ఇట్ విల్ గో టు ద యూనివర్సిటీ, సైంటిస్టు, సీడ్ కంపెనీస్ అట్లా పైడిస్తుంది. 2వ మెథడ్ ఏమంటే, మా రైతు విత్తన పండగము, సీడు పక్కింట్లో ఇచ్చేది, ఇప్పించుకునేది, ఇట్లంతా చేసుకునేది 2వ మెథడ్. ఇది దాంట్లో ఒక ఇన్సిటో ఎక్సిటో అని వస్తుంది. మేము అది 2 ఇడ్సిట్స్ ఆన్ ఫార్మ్ కన్జర్వేషన్ అని చేసుకొని ఉంటాము. ఇన్సిటో అంటే ఎక్కడుందో, ఇప్పుడు జహీరాబాద్లో ఏమో ఒక బుడ్డోడ్లు ఉంది, అది అక్కడే పండించాలి, అది ఇన్సిటో. ఎక్సిటో అంటే అది తీసుకొని వచ్చి ఎక్కడో హైదరాబాద్లో మేము కన్జర్వ్ చేస్తాము. మేము ఆన్ ఫామ్ చేసుకొని ఉంటాము. ఆన్ ఫామ్ అంటే ఎవడో జహీరాబాద్లో ఉండే వడ్లు తీసుకుపోయి అది ఎక్కడో మేము కోలార్లో మా రైతు ఒక ఎకరలా వేస్తాడు, బట్ ఈజ్ గ్రోయింగ్ ఆన్ ఫామ్. ఇట్లా మేము అడాప్ట్ చేసుకొని ఉండేది. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఏమంటే, నేను ఎవడో చెప్పేది, నేనే కథలు చెప్పినా కూడా వీ హ్యావ్ దట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇది పెద్ద ప్రాబ్లము. చాలా కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయిండారు. వాళ్ళు ఇమీడియట్ టెంపరీగా మీకు పేరు రావచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ ప్రాబ్లం వస్తుంది. ఏమో ఇటు తినిడిస్తే షుగర్ పై వస్తుంది, ఇది తిగిస్తే క్యాన్సర్ పోతుంది. ఏం క్యాన్సర్ పోతుందా? ఎక్కడుంది ఎవిడెన్సు?
ఒకనాడు అడుగుతారు, రెండు ఎక్కడ క్యాన్సర్ పోయిన వాళ్ళు చూపిస్తారా? ఎవరు చూపించలేదు. ఐ థింక్ ఇది కూడా పెద్ద ప్రాబ్లం. అది స్టోరీలు ఇట్లా రాంగ్ స్టోరీలు చెప్తే మీడియా అదే హైప్ చేస్తే అది ప్రాబ్లం అయిపోతుంది. చూడండి ఎంత చిరుధాన్యాలు ఇట్లు పోయి టెక్ పడిపాయా. ఇది లేదు, అది 5-6 ఇయర్స్ కనుక ఏమి ఇట్లా కథలు పై అట్లయితే ఎందుకు లేదు? జనాలు చూస్తారు, బాగా తినోదాము, తింటే అది పని చేయాలి కదా. అదే నేను కర్రీ గజివిలి అని ఒక రైస్ చెప్తాను. అది బెల్గాం దగ్గర ఉంది, ఖానాపూర్ ఈ ఏరియాలో. అదేమన్నా అన్నం చేస్తే మీరు మంచి టచ్ చేసినట్లు అవుతుంది. అంత ఎక్కువైతుంది ఏమంటే ఒకనాడికి అవుతుందా? ఇట్స్ లైక్ మీరు గ్రాడ్యువల్గా అది తినుకోపోవాలి. ఎవిడెన్స్ ఉంది దానికి. ఇవిడేమవుతుంది, ఇది మేము స్టోరీ పెట్టినా కూడా అది యూజ్ చేసిన వాళ్ళు చెప్తారు పని చేస్తుంది అని. ఇవిడ కరీ కళవే తెలుగులో ఏం చెప్తారో, కరీ కళవే ಅಂತ అయితే ನಿಮ್ಮ ಹತ್ರ ಒಂದು నల్లోడ్లో జహీరాబాద్లో ఉంది. మేము ల్యాబ్ అనాలిసిస్ చేసింటాము. అది ఇది రిచ్ ఇన్ కాల్షియం, ఇది కాల్షియం ఎక్కువ ఉంది, ఐరన్ ఎక్కువ ఉంది దాంట్లో. ఐరన్ పిల్సే వద్దు. ఇక్కడ ప్రెగ్నెంట్ అయినాడు వాళ్ళదంతా ఏం అక్కడ పద్ధతి అంటే, బిడ్డ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాడ తల్లి తండ్రి వాళ్ళు ఈ నల్లోడ్లు తీసుకొని పోయేవాళ్ళ దాని బియ్యము. ప్రెగ్నెంట్ ఉమెన్ రైస్ అని అది పెద్దగా చేయాలని నేను కొంచెం ట్రై చేస్తే కాలేదు. అది ఎలా అంటే ఇట్స్ ఏరియా స్పెసిఫిక్. అది తీసుకుపోయిన కోలార్లో వస్తే ఆ క్వాలిటీ వచ్చేలేదు. అదేమన్నా జహీరాబాద్, ఉమ్నాబాద్ ఇట్లా ఇది ఆ ఏరియాలో అంతే. అది స్పెసిఫిక్. అది ఎంత ఉందో తెలీదు, చాలా తక్కువైపోయిందల్ల. ఇట్లా మేము అవర్ వర్క్ ఇస్ మోర్ సైంటిఫిక్ బ్యాకప్లో మేము చేసేది అది. బట్ సైంటిఫిక్ అంటే సైంటిస్టే చేయాలని ఏం లేదు. వీ బిలీవ్ ఫార్మర్స్ ఆర్ ద సైంటిస్ట్. ఇట్లా అన్ని సీడ్ మ్యాపింగ్ చేస్తాము, చాలా పని చేస్తాము. ఇది చాలా ఇది ఎట్లా అంటే బుకనాన్ అని ఒకడు ఉండే, ఈ బ్రిటిషరు. టిప్పు చచ్చిపోయినాక నెక్స్ట్ ఇయర్ వస్తాడు వాడు, చెన్నైని ఇంకా కేరళ వరకు పోతాడు. ఎంత మంచి డాక్యుమెంట్ పెట్టిండాడు అంటే ఏం వెరైటీలు ఉండే. ఇట్స్ లైక్ ఏ ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు మలబార్ అని ಒಂದೇమో 3 వాల్యూమ్లో బుక్ వస్తుంది. చాలా మంచి డాక్యుమెంట్ ఉంది అది. అట్లా మీరు పెడితే మా మైసూర్ పంచాంగంలో చాలా ఉండేది. ఇట్లవన్నీ పుడుక్కొని రావాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని. ఇప్పుడు అట్లా ఏమీ చేసేలేదు మేము. చిట్టముత్యాలు ఏ ఊరిది తెలియదు అది మాకు. చిట్టముత్యాలు కథలు బాగా పెడతాము. చిట్టముత్యాలు ఏమి, ఎక్కడొచ్చే, ఎవరు పెరిగిరి, ఆ స్టోరీ కావాలి కదా. అదేమీ లేదు, ఎక్కడో చిట్టముత్యాలు చెప్పాలి, ఏం దానికి పెద్ద యూట్యూబ్లో వచ్చేది. అంటే వీ ఆల్సో నీడ్ టు డూ సమ్ ఇది. ఇక్కడ నేను నెరగోళి అని ప్రమోట్ చేస్తే ఆ నెరగోళి పైన నేను బుక్ రాయొచ్చు, అంత ఉంది. స్టోరీ ఉన్నాయి, దాని ప్రవర్బ్ ఉన్నాయి, దాన్ని ఎవరెవరు పండుతారు, ఎక్కడ ఫోటోలు, ఎవడొస్తుంది, ఇదంతా ఒక నాలెడ్జ్ ఉన్నాడ. కన్సూమర్కి మంచిది, నెక్స్ట్ జనరేషన్కి కూడా మంచిది. అది అంటే చాలా హైప్ పెట్టి మీడియా కూడా చాలా సెన్సిటివ్ ఉండాలి. కథలు చెప్తారు రైట్లు. డోంట్ లిజన్, యూ విల్ లూజ్ యువర్ ఇది. యూ మస్ట్ ఆల్సో టాక్ టు సమ్ సైంటిస్ట్, వెరిఫై ఇట్. అట్లనే చేయాల. మీరు కూడా ఏమంటే ఏమో చేస్తారు, అట్లా చేయరాదు. ఎక్కడ బిగినింగ్ అయితే అంటే నేను సీడ్ మ్యాపింగ్ అని చేస్తాము. ఇవిడేమో మేము మేదీపట్నం పోయి అక్కడేమో ఉంది అంటే అక్కడంతా చెప్తే కదా నేను సీడ్ రైతుల దగ్గర కూర్చొని ఇదంతా ఏ వెరైటీలు ఉన్నాయి, ఏమేమి అది వెరైటీ రేరా ఉందా లేదా, ఇదంతా చూసుకొని పోతాము. ఇది సీడ్ మ్యాపింగ్. నెక్స్ట్ అదైనాకంతా ఒక్కొక్క 3 కేటగిరీస్ వేసుకుంటాము. స్టిల్ అవైలబుల్, రేర్ అవుతా ఉంది, తక్కువ అవుతా ఉంది, పై ఇడిసింది అని. ఇక్కడ స్టిల్ అవైలబుల్ అంటే కొంచెం ఎక్కువ చేయండి అంటాము. అది తక్కువ అవుతా ఉంది అంటే దానికి చాలా గమనం ఇచ్చి ఎక్కువ చేయండి అంటాము. లేదు అంటే విల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ ద జీన్ బ్యాంక్, ఇట్లంతా చేస్తాం. అది అంటే ఇదంతా మా సీడ్ రివైవల్ ప్రోగ్రామ్ పార్ట్ ఇది. నెక్స్ట్ అదైనాక ఒక మ్యాప్ చేసుకుంటాము. కర్ణాటకలో ఎక్కడెక్కడ ఏ వెరైటీ ఉంది, వెరైటీ పేరు ఏముంది, ఏ రైతు పెట్టింటాడు, ఏ ఇన్స్టిట్యూట్లో ఉంది, ఇట్లా కర్ణాటకలో వీ హ్యావ్ రైసు, మిల్లెట్సు, కాటన్, ఇదంతా చేసింటాం. ఇంకా చాలా చేయాలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డైవర్సిటీ బ్లాక్ అని చెప్తాము. ఇప్పుడు ఏమేమి విత్తనము, ఇప్పుడు సామ ఏమో దాంట్లో ఒక 20 వెరైటీలు దొరికాయంటే ఇది సామా ఫీల్డ్. ఇది సామలు
ఆ 20 వెరైటీ సాములు అక్కడ వేస్తే హార్వెస్ట్ టైంలో పిలిచిడ్చి వాళ్ళతో రైతులు పిలిచి వాళ్ళకు ఒక రిబ్బన్ ఇస్తాము. మగోళ్ళకంతా రెడ్ రిబ్బన్ను, లేడీస్కంతా గ్రీన్ రిబ్బన్. అంటే మేము చూడాలి ఏమేమి ప్రిఫరెన్స్ వాళ్ళది అని. జనరలీ లేడీస్ అంతా వాళ్ళకి ఫుడ్డు, ఫాడరు ఇట్లవన్నీ చూసుకుంటారు. వాళ్ళు యావది మీకు ఇష్టమవుతుందో దానికి ట్యాగ్ చేయండి అని చెప్తాను. బోర్డు పెట్టింటాము. రైతులు ఏమో ఓటు ఎక్కువ వేస్తారో అది ఎక్కువ చేసుకుంటాము. రిజెక్ట్ అయ్యేదంతా సీడ్ బ్యాంక్లో సీడ్ కన్జర్వేషన్కి పోతుంది అది. ఇట్లా ఇది డైవర్సిటీ బ్లాక్ చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే రైతులు ఈవెన్ నవేడేస్ వీఆర్ ఇన్వైటింగ్ కన్సూమర్స్ కూడా పిలుస్తాం మేము. నెక్స్ట్ చూడండి, ఇదేమో వెరైటీ అందరూ కూర్చుకొని వాళ్ళు ఏమో ట్యాగ్ కడతా ఉంటారు అది. నెక్స్ట్ అండ్ ఏంటి ఈ రిజెక్ట్ అయ్యి వెరైటీ ఏం చేయాలి? ఒక అనాథాలయం లాగా అది, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మేమే ఎవరైనా ఒక రైతుతో రిక్వెస్ట్ చేసుకుంటాము. ఎవరో పెద్దవాళ్ళు అన్న ఏమో మీకు 20 ఎకరాలు ఉంది, ఒక 1/2 ఎకరాలు ఇవన్నీ పెట్టుకున్నా, లేదంటే దీనికి కొంచెం సంగమాళ్ళు రెడీ అయిపోయింటారు ఇవిడ. సార్ మేము చేస్తాం సార్ అని. ఈ సంగమాళ్ళు 70 రాగి వెరైటీ మెయింటైన్ చేస్తారు ఎవరీ ఇయర్. ఎంత వేస్తారు? చిన్నగా వేస్తారు, ఇంత వేస్తారు అంతే. ఒక 10x10 వేస్తారు. అది హుషారుగా చేసి దాంట్లో ఒక పిడుకు జింజుము వస్తుంది, అది అట్లా పెడతారు, దాచిపెడతారు. ఇది వాళ్ళ జీన్ బ్యాంక్, పీపుల్స్ జీన్ బ్యాంక్. అది ఆ జవాబారి వాళ్ళు తీసుకొని ఉంటారు. వాళ్ళకి మేము 25,000 సపోర్ట్ చేసేకి ఫేస్బుక్ స్టోరీ రాస్తే ఎవరైనా డబ్బు ఇస్తారు. అది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ అట్లా చేస్తూ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. చాలా జనాలు నాకు ఆ చిన్న రాగి ఒక స్పూన్ రాగి ఇస్తారు, 100 రూపీస్. ఇట్లంతా ఇట్లా సెల్ఫ్ సఫిషియెంటీ అంతా ప్లాన్ చేసుకుంటాము. నెక్స్ట్ నేను చెప్తే కదా ఇదంతా ఆన్ ఫార్మ్ కన్జర్వేషన్. ఇది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంటు. రైతులు సమ్ ఫార్మర్స్ దే బ్రెడ్ ద వెరైటీస్. రైతులే వెరైటీలు డెవలప్ చేసిండారు. హెచ్ఎంటీ అని మహారాష్ట్రలో ఉంది. మా ఆంధ్రాకి తెలంగాణకి నంబర్ 1 రైస్ అది అవుతుంది. ఇట్స్ కొంచెం బిలో బాసుమతి, అబో సోనా మసూరి. ఆ కథ చూడాలి. రామ్జీ కోబ్రా గాడే అని వాళ్ళు ఏమంటే ఎక్కడో ఇట్లా వరి దీంట్లో పోయే తోడ ఈ సావన్ ఇది బాగా చాలా ఫైన్ వెరైటీ ఉందంట. అది తీసుకొని వచ్చి ఇది ఒక ఎన్ను దాంట్లో గింజలు చేసి అది చేసి ఒక 2-3 వర్షాల్లో అది ఎక్కువ చేసుకొని ఉంటాడు. అది బాగుండి ఆ ఊరు జమీందారి చూసి ఏం రా ఇది భలే బాగుంది, నాకు ఒక 30 కిలో రైరా అని వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ అయినాక పెద్దగా చేసుకొని ఇడ్చింటారు. ఇవిడేం పెద్దగా పండిడిసి మార్కెట్కి పోయినాడ మండీలా కూకొని, మండీ వాళ్ళు ఫ్రెండ్స్ కదా, టీ తెప్పిరా తాగుదాము. టీ తాగుతా ఏం రా దీని పేరు? ఏం పేరు? హెచ్ఎంటీ వాచ్ ఫేమస్ ఆవిడ, హెచ్ఎంటీ రకం అంట. హెచ్ఎంటీ పేరు వచ్చేది అట్లా. ఆవిడ హెచ్ఎంటీ వాచ్ చాలా ఫేమస్ అంట. ఈవిడేమైపోయా అది పెద్దగా ఈడ్చి అంతా ఏమంతా నకిలీ విత్తనం అంతా వచ్చేకి షురువయ్యి గలాట్ షురువాయ. ఆడింటి యూనివర్సిటీ వాళ్ళు ఈ విత్తనం తీసుకుపోయి అంకుర్ సోనా ఇట్లా ఇచ్చేసిరే. అది రైతుకి ఏమీ రికగ్నిషన్నే లేదు. మీనా మెనన్ అని హిందూలో ఉండ్రి వాళ్ళు ఈ స్టోరీ కనిపెట్టి విలాసరావు దేశ్ముఖ్ కూడా చీఫ్ మినిస్టర్ అయితే ఆల్ ది వే కేమ్ టు ద ఫార్మర్స్ హౌస్ అండ్ హానర్డ్ హిమ్. ఇది ఫార్మర్ బ్రెడ్ వెరైటీ చాలా పాపులర్ అయ్యింది. ఐ థింక్ మేము కొంచెం అది ప్రమోట్ చేయొచ్చు. చాలా బాగా వస్తుంది డైలీ యూస్. కానీ ఇంకొకటి ఏమంటే అది మినిమం 1 ఇయర్ పెట్టాలి, ఇమీడియట్ చేసేకి వచ్చేలేదు. అన్న వదగదు అంటారు కదా, బాగా అన్నం అవుతుంది కదా, అది ఎక్కువ అవుతుంది అది. అట్లా నెక్స్ట్ సిద్ధ సಣ್ಣ అని చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రెడ్ బై ద ఫార్మర్స్. అది చాలా పొటెన్షియల్ వెరైటీసు. నెక్స్ట్ ఇది విత్తనమ బ్యాంక్. అది విత్తనమ బ్యాంకు కూడా రాంబాబు సార్ చాలా ఊరికే కథలు చెప్తారు, ఊరికే ఇట్లా చూసేకి బాగుంది. అది విత్తన బ్యాంక్ సస్టైన్ అయ్యలేదు. మేమంతా ఇవిడ ఎట్లా చేస్తాము అంటే 3 కేటగిరీ పెట్టిండాము. నార్మల్ ఫార్మర్సు, సీడ్ సేవర్సు, సీడ్ ప్రొడ్యూసరు. చూడండి ఇవిడ మీరు రాగులు, సాములు, అరకులు మీరు ఇట్లా చూసేకి వచ్చేలేదు. అదేమన్నా ఇవిడ రాగులు మిక్స్ అయితే నెక్స్ట్ ఇయరే మీకు తెలిసేది.
ఇప్పుడు 1 కిలో ఇవ్వండి 2 కిలోలు వాపస్ ఇస్తారు అని ఫస్ట్ చెప్తుంది. వాడు మిక్స్ ఇస్తే ఏం చేసేది? దానికి మేమేం చేస్తాను అంటే సీడ్ బ్యాంక్ కూడా ఒక ఐడియా చేసుకుంటారు. మా ఏరియాకి ఈ ఏడాది 10 క్వింటాలు రాగులు కావాలి. సో దే ఐడెంటిఫై 1 or 2 సీడ్ ప్రొడ్యూసర్స్, దే ప్రొడ్యూస్ ద క్వాలిటీ సీడ్. అది సీడ్ అయ్యి వస్తుంది. రైతు ఇచ్చే డబల్ ద క్వాంటిటీ అంతా గ్రెయిన్ అయిపోతుంది. అది ధాన్యము, ఇది విత్తనము. ఇట్లా కాన్సెప్ట్లు పెట్టిండాము. ఐఎమ్ సో ప్రౌడ్. ఇతడు ఈ విత్తనం బ్యాంక్కి UNDP ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు వచ్చింది. ఎంత తెలుసా? $10,000, 9.45 lakhs వచ్చింది. 9 కంట్రీస్, ఇండియన్ ఇన్కమ్ అదొకటే ఉండేది. మీరు UNDP ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు బీబీ ఫాతిమా సంఘాన్ని చూస్తే చాలా స్టోరీలు ఉంటారు. సార్ ఇంకా మీరు స్టోరీ రాయలేదు రాంబాబు సార్. ఇది అంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్. అది కోవిడ్ టైంలో గార్మెంట్ ఫ్యాక్టరీ పోతున్న ఆడవాళ్ళు 6-7 పీపుల్ వాళ్ళకి కొంచెం మేము ఎంకరేజ్ ఇచ్చి వాళ్ళకంతా సీడ్ బ్యాంకు, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చి దిస్ ఇస్ ద 6 years ఎఫర్ట్. అది అంటే ఇట్లా ఎన్నో మేము క్రియేట్ చేయొచ్చు, సాధ్యముంది. నెక్స్ట్ చూడండి, ఇట్ వాజ్ ఇన్ 2003. కొంచెము డ్రై పీరియడ్, అది వర్షాలు చాలా తక్కువ. ఇది మెయిస్ కూడా పాయవడం, మొక్కజొన్న కూడా లేదు, మొక్కజొన్న కూడా టోటల్ ఫెయిల్యూరు. ఆ టైంలో ఈ రైతు ఈ కాంబినేషన్ వేసిండాడు, చాలా బాగా వచ్చేది. అన్ని వేరే చిరుధాన్యాలు, మిల్లెట్స్. అది ఇట్లా స్టోరీలు మేము క్రియేట్ చేయాలా, స్టోరీలు ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇది లక్ష్మమ్మ గారు కూడా పెడతా ఉంటారు. ఇది మా తెలుగు బిడ్డ అని మేమంతా చెప్తాం కదా. ఇట్స్ లైక్ అవర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మిల్లెట్స్. చాలా పాపులర్ అయ్యా, బట్ ఎన్కాష్ చేయలేదు. ఇది అండకొర్ర, బ్రౌన్ టాప్ మిల్లెట్. ఇట్ గ్రోస్ ఇన్ అనంతపూర్, చిత్తూరు కొంచెం ఉంది, మోర్ ఇన్ అనంతపూర్, బెల్లారీను తక్కువ ఉంది, ఎక్కువ ఉండేది అనంతపూర్ అండ్ పార్ట్ ఆఫ్ మధుగిరి, పావుగడ. ఏమప్ప విశేషం అంటే ఎందుకు దీనిపైన నాకి అంటే మా ఇంట్లో వేస్తుంటారు. ఇది ఒక మాది కొంచె నేల అని ఒకటి ఉంటే అటు ఏమీ పండుతుండలేదు. మా అమ్మకి చిన్నగేసి అది ఒక 40-50 కిలోలు అవుతుండేమో, అదంతా దొంచిడిసి బియ్యం చేసిడిసి మీరు రొట్టెలు చేస్తారు కదా, ఏ రొట్టి మీరు 3 నెలలు పెట్టేకయ్యలేదు. ఇప్పుడు ఏ రొట్టి కూడా ఒక 20 నాళ్ళు అయితే ఈవెన్ సజ్జల రొట్టి అంతా కొంచెం కలప టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీరు ఈజీగా 1 month పెట్టవచ్చు కడక్ రొట్టి లాగా. అండ కొర్ర అది ఆవిడ 18% డైటరీ ఫైబర్ ఉంది. ఓట్స్ అంత పెద్ద అడ్వర్టైజ్ వస్తుంది కదా, ఓన్లీ 11% ఉంది. మీరు నమ్ముతారో లేదో, ఇక్కడ అండ కొర్ర మా కొంచెం అనంతపుర ఏరియా వాళ్ళు వేస్తారు. ఎక్కువ పండేది ఎక్కడ అంటే కుందుగోళ, హుబ్లీలా. నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ మీరు సమ్మర్ వచ్చిరే అంటే ఏమో 50-60 లారీ లోడ్ ఉందేమో, ఎక్కడ చూసినా అండకొర్ర మంచి మ్యాథ్ అవుతుంది. మోస్ట్ ప్రొడ్యూసర్ అక్కడ ఒక పెద్ద మిల్లు పెట్టిండే ఒక పిల్లోడు, వాడు ఆర్మీకి అంతా సప్లై చేస్తాడు. ఫుల్ వాడు కొడతాడు, మేము కొనుక్కుంటాము. అక్కడంతా లింక్ చేసి ఇచ్చింటాం మేము, ఎన్ని టన్నులు పోతుందో అక్కడ. ఇక్కడ చూస్తే మాది ఆల్రెడీ అండకొర్ర తక్కువ అవుతా ఉంది. అంటే మీరు ఆ మార్కెట్ దొగ్గు క్రియేట్ చేయాలి. అది చాలా ప్రామిసింగ్ ఇండో వెరైటీ. దీని ఇంకా పని కావాలి. అండకొర్ర పైన మోస్ట్ ప్రామిసింగ్ వెరైటీ. నెక్స్ట్ అండ్ ఇటు రాగి గులి మెథడ్ అని, ఇది కూడా ఎక్కడెక్కడ రాగి ఉన్నా ఇది ఉండే. ఆంధ్ర ప్రభుత్వం ఇది పెద్దగా తీసుకోపోయి అదొకటి చాలా సంభ్రమం. ఇది వాళ్ళు ఒక 2018లో మేము ఒక వర్క్షాప్ చేసినాడా, ఆడ విజయ్ కుమార్ అక్కడ ఇది ఉంది కదా, అది వాళ్ళు పంపించి ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ అది పెద్దగా చేసిండే లాస్ట్ ఇదంతా. ఇది రాగి గుళి అని ఎట్లా అంటే 20 నాళ్ళు పైరేసేది, ఆడింటి దాంతంతా నడుమంతా ఇట్లా వేసేటట్లా ఇది చేయాలి. అది చాలా పీక్ వస్తుంది, టిల్లర్స్ వస్తాయి. ఒక్కొక్క ఎకరాకి 25 క్వింటాల వరకు పోవచ్చు. బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ దానిపైన రికార్డ్ చేసింది 25 క్వింటాల్స్ పర్ ఎకర్. ఇప్పుడు ఏమన్నా రేట్లు బాగా పోతూ ఉండేదంటే రాగి దొంగలకి ఇచ్చినా 35 రూపాయలు ఇస్తాడు, మినిమం 35 రూపీస్ పడేలేదు. చూడండి, సాములు కొర్రు పడిపోతూ ఉంది.
రాగులు మట్టు ఒకే లెవెల్ పోతుంది బికాస్ ఆఫ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉంది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ గవర్నమెంట్ సపోర్ట్. గవర్నమెంట్ సపోర్ట్ ఇట్లా వస్తే వీళ్ళేమో బియ్యం ఎక్కడ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకా బియ్యం తెస్తారు. మా బియ్యం తీసుకుంటే, మా రాగులు తీసుకుంటే, మా జొన్నలు తీసుకుంటే రైతులకి ఒక స్టెబిలైజేషన్ ప్రైస్ వస్తుంది. లేదంటే ఇట్లయితే ఎట్లా రైతు ఏం చేస్తాడు? 90 రూపాయలు ఉండే అండా కొర్ర నవ్ ఇట్స్ గాన్ టు 38 రూపీస్. ఏ నమ్మకం ఉంది నేను అండా కొర్ర పండాలి అని? అట్లీస్ట్ రాగులు ఎందుకు అట్లా ఉంది అంటే 35, 38, 32 అబోవ్ 30 రూపీస్ ఉంది. అట్లీస్ట్ ఆ స్మాల్ ఇది ఓకే. అది పెద్ద పాతాళం పోయేది పైనకి వచ్చేది అయితే ఎవరు పండుతారు? అట్లా పాలసీది ఒక గ్యారంటీ ఇవ్వాలి రైతులకి. నెక్స్ట్ చూడండి బాడిగి చిల్లి. ఈ బాడిగి చిల్లి స్పెషల్ ఏమంటే మేమంతా పండు అయినాక పీకుతాం కదా, రెడ్ అయినాక ఇది అట్లా పీకేకి వచ్చేలేదు, చెట్లనే ఎండిపోవాలి, ఇదంతా రింకల్స్ రావాలి, అవుడంతా తీసేది. అండ్ ఇంకొకటి ఏమి ఎంత కలర్ వస్తుంది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇది జర్మనీకి అయిపోతుందంట. ఎందుకంటే లిప్స్టిక్ చేసేకి. యాక్చువల్లీ ఇది ఎలా అంటే న్యాచురల్ కదా, మీరు కెమికల్ లిప్స్టిక్ చేసే కయలేదు, అట్లా అంత కలర్ ఇస్తుంది. అండ్ ఇటు ఏం కారమే ఉండలేదు ఎక్కువ, చూసే డార్క్ ఇది. ఇవిడ చూడండి ఎట్లా పాగొడతారంటే బెల్లారి కర్నూల్లా కంపెనీ పేరు పెట్టలేదు నేను, చాలా కమర్షియల్లో చిల్లి వచ్చేసి వాళ్ళు కూడా బ్యాడ్గి పేర్ల బ్యాడ్గి చిల్లి అని అమ్ముతారు. యాక్చువల్లీ అది బ్యాడ్గి చిల్లి కాదు. ఇవిడి గ్రాహకునికి ఏమి బ్యాడ్గి చిల్లి అంటే మంచి పేరు, బ్యాడ్గి ఇచ్చిడండి అని. దానికే మేము రైతులు సంఘటితులయ్యి బ్యాడ్గి చిల్లి గ్రోయర్స్ అసోసియేషన్, దానికి జిఐ వేరే అయింది. అదే నేను ఎవడో చెప్పేది, మీరు చిల్లి అని రాదు, బ్యాడ్గి చిల్లి అని అలా ప్యూర్ బ్యాడ్గి చిల్లి మేము అమ్ముతాము అనేది ఒక బ్రాండ్ పెట్టాలి. నేను ఈ పొద్దు చెప్తాను, మీరు చట్నీ తింటే, చెనక్కాయ చట్నీ తింటే అనంతపురం ఇంకా షురువైతుంది, మీరు తిరుపతి వరకు ఆ చట్నీ టేస్టే వేరే. నేను రాసిస్తాను, ఎక్కడో నేను అన్ని చట్నీ తినిండానో ఎస్పెషలీ ఆ చట్నీ ఉంది కదా, ద టేస్ట్ వెరీ డిఫరెంట్. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి పోయింది, పెద్ద గుత్తి చిన్న గుత్తి ఉండే. ఆ చిన్న గుత్తి చిన్న చిన్న ఈ గింజలు గ్రౌండ్ నట్, సో టేస్ట్ అది. ఇవిడేమైపోయింది, అంత నూనె గ్రౌండ్ నట్ వచ్చేసింది, ఆయిల్ గ్రౌండ్ నట్. అది మేము మా నాయన ఇంటి తింటుండ్రు, ఇవిడ అంతా మా ఇంట్లో మేమంతా తినే చూస్తే ఏమి వేయలేదా మీకు అంటారు. ఇప్పుడు వచ్చేది ఏమైనా మీరు గ్రౌండ్ నట్ తినేస్తే చెనక్కాయ ఇది వేదిలు పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు స్టోరీ ఎట్లా నేను షురూ చేసిండ స్టోరీ మైసూర్లో ఆల్రెడీ తినే చెనక్కాయ. మీరేమి ఇదంతా ఉంది, ఆయిల్ చెనక్కాయ తినేకొచ్చేలేదు, తినే చెనక్కాయ డబ్బు ఎక్కువ. జనాలకి చెనక్కాయ తినేది నేర్పియాలి. మా పాతోళ్ళు అంత తింటుంటే మేము రాయలసీమలో చూస్తే అంత తిను ఎవడు చూసినా చెనక్కాయ తినేదే. అది మా కదా పక్క దీంట్లోపై పీక్కొని తింటుండ్రు పిల్లోళ్ళు. ఇట్లంతా ఫన్ అది. అంటే పాపం కన్జ్యూమర్ రెడీ ఉంటారు, మేము స్టోరీలు చెప్పాలి. స్టోరీలు ఏముంది, కొంచెం అంత ఇదంతా ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు అందరికీ తెలుసు, చిన్న గుత్తి తింటే బేదలు వచ్చలేదు, చిన్న గుత్తి మీకు తర గ్యాస్ వచ్చలేదు. గ్యాస్ ఎక్కడొస్తుంది, మీ స్టమక్ ప్రాబ్లం ఎక్కడ, ఆయిల్ ఎక్కువ తింటే, ఆయిల్ గింజలు. ఇట్లా మేము స్టోరీలు పెడితే ఐఎమ్ వెరీ షూర్ ఆల్రెడీ ఒక లెవెల్కి పోతా ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఒక 10 టన్ వరకు మేము ఆల్రెడీ షురు అయ్యి పోయింది. అది స్ప్రెడింగ్ వెరైటీ ఉంది, అంబు చెనక్కాయ అని, అది కూడా వాపస్ తీసుకొని వస్తూ ఉంటాం అది. బట్ ప్రాబ్లం ఏమంటే కొంచెం ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. అంబు ఇట్స్ 5 months క్రాప్, అది పీకేజ్ చాలా ప్రాబ్లం, అది స్ప్రెడ్ అయిపోతుంది. బట్ చిన్న గుత్తి పెద్ద గుత్తి మేనేజబుల్. అంటే మార్కెట్ ఎట్లు పోలా, కన్జర్వేషన్ చేయొచ్చు, మేము మార్కెట్లో చేయొచ్చు, ఐడియాలు కావాలి. డబ్బు వస్తుంది అంటే రైతులు కూడా రెడీ ఉంటారు. ఎలాంటి అన్నీ అరౌండ్ ద మనీ మార్కెట్ నిలిచింది. రైతు కూడా ఎందుకు చేయాలా, లాభం లేదు అంటే చాలా అన్సర్టనిటీ వాళ్ళకి. అట్లే మేము ఫస్ట్ రైతుకి లాభం ఉంది అనేది రెడీ చేసుకొని ఇక్కడ మా కల్టివేషన్కి వస్తాము. నెక్స్ట్ జనాలకి ఒక తర ఏమిది అనేటట్లు ఇట్లుందా మీసాలో,
ఓ అది వంకాయ ఇది బ్రింజాల్ మీసలు అది. చూడండి ఇది ఏమంటే వాంగిబాత్ చేసేకి వచ్చేది అది. ఇది చూస్తే నాకు ఒక ప్యాకెట్ ఇయ్యప్ప, 100 రూపీస్ అన్నా ఒక చిన్న నో ప్రాబ్లం ఇయ్యప్ప. చూడండి మార్కెట్ ఎట్లా క్రియేట్ అవుతుంది. ఇదే మెయిన్ స్ట్రీమ్కి పోదు, అందరికీ ఒక 2 చెట్లు వేస్తాము అని. మీరు చూడండి ఒక సీడ్ మేళలా ఇట్లా ఒక 200 చిన్న నర్సరీ ప్యాకెట్ చేసి 1 ప్లాంట్ 100 రూపీస్ అంటే జనాలు తీసుకునే లేదా? ఏం సార్ మా టెర్రస్లో ఒకటి పెడతాము ఇంట్రెస్టింగ్ ఉంది అని. ఆడింటి ఇట్లవన్నీ మా విజిటింగ్ కార్డ్ చేసుకోనల్లా, సీడే విజిటింగ్ కార్డు. సార్ మీ షాప్ది చిన్న సీడ్ ప్యాకెట్ పైన దాన్ని పెడితే అదే విజిటింగ్ కార్డు, యూనిక్ విజిటింగ్ కార్డ్ అవుతుంది. ఇట్లంతా మేము కొత్త ఐడియాలు చేయాలి. నెక్స్ట్ సో ఇది కొంచెం ఏమేమో చేస్తూ ఉంటాం. ఇటు క్యారెట్ సీడ్ ఉంది, ఇది జపాన్ ఇంకా ఇంపోర్ట్ అవుతూ ఉంది. బెంగళూరు ఆసుపాసంతో చేసేదంతా జపాన్ టాకీస్ అని వాళ్ళు చెప్తారు. కోలార వీళ్ళంతా, మా దేవనహళ్ళి కోలార వీళ్ళంతా. చిన్న టిన్ను 30,000 రూపీస్ అది. అంత సీడు డిమాండ్ ఉంది. హైబ్రిడ్ ఇది మేము కొంచెం దేశీ క్యారెట్ ప్రమోట్ చేసి ప్లాన్ చేసింది. వేరే క్యారెట్ పండిండేది. నెక్స్ట్ నల్ల క్యారెట్, తెల్ల క్యారెట్, ఎల్లో క్యారెట్ అంతా. ఆ ఎల్లో క్యారెట్ చాలా స్వీట్ వస్తుంది, నల్ల క్యారెట్ చాలా మెడిసినల్ వాల్యూ ఉంది. ఇవిడ ఒకరు కన్జ్యూమర్కి అంతా దాంతంతా ఐడియాలు చేసి ఇవిడ ప్రమోట్ చేస్తూ ఉండము. ఇవిడ సీడ్ మేమే చేసుకోనొచ్చు. అట్లే నెక్స్ట్ ఈ రాజముడి, ఇదే రాజముడి. ఆ మిక్స్ ఉంటేనే ఆ టేస్ట్ వచ్చేది. అది మైసూర్ మహారాజులకంతా ఇది చాలా ఇష్టము. నెక్స్ట్ ఇదంతా మా స్టార్టింగ్ 15 ఏళ్ళ వెనక ఎర్ర బియ్యం తెలీదు బెంగళూరులో. ఆవిడంతా ఇట్లా కథలు పెట్టి మేము ఇట్లా బొమ్మలంతా చేసి ఎర్ర బియ్యం ఉత్సవం, దేశీ బియ్యం ఉత్సవం అంతా చేసినాక ఇప్పుడు పాపులర్ అయ్యిండేది అది. నెక్స్ట్ నేను ఆవిడే చెప్తే, మీరు రైస్ అంటే దళాళ్ళు దాన్ని వాల్యూ పెడతాడు. ప్రెగ్నెంట్ ఉమెన్ రైస్ అనాలి, డయాబెటిక్ రైస్ అనాలా, జాయింట్ పెయిన్ రైస్ అనాలా, ఇట్లన్నీ ఏమేమో ట్రెడిషనల్ వాల్యూ ఉందో అది పెట్టాలి. అది పెట్టుకుంటే మేము చాలా పోతుంది. అది ఎలా అంటే ఇదంతా చాలా యూనిక్. ఇది ఇట్లా మా ఆంధ్ర తెలంగాణలో కూడా మేము పుడితే చాలా వెరైటీకి స్టోరీస్ ఉన్నాయి. అది ఇక్కడ నేను ఆవిడ ఒక 15 ఏళ్ళకి పని చేసాడు. దొర మీసాలు, పులి మీసాలు, ఏమేమో వెరైటీస్ ఉన్నాయి. తోకొడ్లు, నల్లొడ్లు, బుడ్డొడ్లు. ఒకటి ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ యువర్ నోటీస్. లక్కీలీ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక NBPGR అని ఉంది ఢిల్లీలో, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. దే హ్యావ్ డెవలప్డ్ 1 PGR మ్యాప్ అని ఉంది సార్. ఆ PGR మ్యాప్ అని పోతే మీరు ఇండియా మ్యాప్ వస్తుంది. అక్కడ ఇట్లా పోతే మీరు రంగారెడ్డి జిల్లా అక్కడెక్కడ పోతుంది. ఒక 100 కిలోమీటర్ సరౌండింగ్లో ఏమేమి వెరైటీ వాళ్ళు తీసుకోపోయిండారో అని మ్యాప్ వస్తుంది దాంట్లో. అది మీరు కెన్ బ్రింగ్ బ్యాక్ దట్ సీడ్. ఇది సార్ మంచోళ్ళు, అది ఇది సునీల్ అర్చక్ అని, హీ డిడ్ ఇట్. అది ఒక స్టోరీ చేయండి సార్ ఎవరన్నా. సో పీపుల్ కెన్ గెట్ బ్యాక్ ద సీడ్స్ ఫ్రమ్ ద నేషనల్ జీన్ బ్యాంక్. ఇది వాళ్ళు ఎక్కువ ఇచ్చలేదు, ఒక 100 గింజలు 50 గింజలు ఇస్తారు. అది మీరు పెద్దకు చేసుకోనాలి. నెక్స్ట్ ఇది చాలా పనిచేసి నాకు. మేము స్టార్టింగ్ చేసినాడు మీడియా వాళ్ళు కూడా అడుగుతుండ్రి, డాక్టర్స్ అడుగుతుండ్రి, ఏ గ్యారంటీ మీది? ఇది డయాబెటిక్ రైస్ అంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ రైస్ అంటారు, ఏం తెలుసు, ఏం గ్యారంటీ? సో వి డిడ్ దిస్ ల్యాబ్ అనాలిసిస్ చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు అంకుర్ సోనా అది ಯಾವುದೋ ఇది చూస్తే పాలిష్డ్ రైసు డైటరీ ఫైబర్ చాలా తక్కువ ఉంది, 0.16 ఉంది. మా నౌరా పెద్దబై రోడ్లో ఇదంతా 1.7 ఉంది. అంటే మోర్ దెన్ 10 టైమ్స్ ఎక్కువ ఉంది మా దాంట్లో. నెక్స్ట్ చూడండి బ్లాక్ రైస్. ఇది కూర్గ్ అంటారు కదా కర్ణాటకలో. అది ఒక రైతు ఈ వేడాది పండిండేది. అది ఇవన్నీ కూడా యూనిక్. స్టోరీ చూడండి ఎట్లుంది. అది ఇది యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక గుణాలు ఇన్ ద బ్లాక్ రైస్లో ఉంది. చిన్నగా షురూ చేసి నవ్ వి బ్రింగ్ కాలాబాద్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ 90 tons 3 truck లోడ్ తెస్తాం ఎవరీ ఇయర్. ఐ సపోర్ట్ దట్ సుందర్బన్ ఏరియాలో అంతా మా రైతులు ఉన్నారు, వి సపోర్ట్ దెమ్. నెక్స్ట్ ఇదంతా ఎట్లా పాపులర్ అంటే క్యాలెండర్ తెస్తాం ఏడాది. రైస్ క్యాలెండర్, ట్యూబర్ క్యాలెండర్, మిల్లెట్ క్యాలెండర్, నెగ్లెక్టెడ్ క్రాప్స్ క్యాలెండర్,
ఇట్లంతా ఐడియాలు పెట్టి క్యాలెండర్ తెస్తాము. అక్కడంతా ఫుడ్ రెసిపీలు అన్నీ పెడతాము అక్కడ. నెక్స్ట్ ఇది కొంచెం రైతులకంతా బుక్లో చేస్తాము, ఎట్లా పండాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, మిక్స్ కాకుండా అట్లా సీడ్ ప్రొడక్షన్ ఎట్లా చేయొచ్చు అట్లంతా. నెక్స్ట్ చూడండి, ఇది మీరు థాయిలాండ్ పోతే నా రైస్ ప్రోగ్రామ్ అంతా నేను నేర్చుకొని ఉండేది థాయిలాండ్లా. థాయిలాండ్ చిన్న రాష్ట్రము, కానీ వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ రైస్. అది మా నరసింహరెడ్డి గారికి తెలుసు. రైస్లా మా రైతు తడికితే ఏమి రైసు అంటే, ఇక్కడ మీరంతా ఇక్కడ నెల్లూరు ఇదంతా రాజమండ్రి ఇక్కడంతా పైడిస్తే మీరు ఈవెన్ మా ఎక్కడ చూసినా కూడా హార్వెస్ట్ అయినాక మెషిన్ వస్తుంది, పెద్ద పెద్ద హార్వెస్టర్స్ కట్ అయ్యి ఇంటికి వచ్చేలేదు, అట్లే ఒడ్లో పైడిస్తుంది మిల్కి. వాడేం చేస్తాడు, స్టీమ్ చేసి ఇడిసి అది స్టీమ్ రైసు జనాలకు తినేకి వస్తుంది. అంటే మీరు హార్వెస్ట్ అయినాక ఒక 1 or 2 monthsలో గ్రాహకు వస్తుంది అది. ఆ వన్నం మీరు ఒక నైట్ పెడితే ఏంటికి వచ్చలేదు. మీరు ఆంధ్ర రెస్టారెంట్ బెంగళూరు ఇక్కడంతా పోతే మీరు ఏమైనా పార్సల్ తెప్పిస్తే పొద్దున్నే ఆ వన్నం కుక్కు కూడా తినలేదు. అదే మీరు రాజమండ్రి ఏమైనా చేస్తే అన్నం పెడతారు, 2 నాళ్ళు పెట్టినా కూడా చెడిపోయలేదు. రాజమండ్రి అని కాదు, ఏ పాత వడ్లు కూడా అట్లుంటుంది అది. ఇది కన్జ్యూమర్కి నేర్పాలి మేము. ఓల్డ్ ప్యాడీ 1 month ఇవ్వాలా, మెచ్యూర్ కావాలా. పాపం గ్రాహకులు చాలా బాగుంటారు, వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. మైసూర్లో ఈ ఏడాది నేను షురూ చేస్తే ఒక 5-6 క్వింటాల్ షురూ చేసిండాను. నవ్యార్ ఇది తింబక్టు వాళ్ళ దగ్గర పాత వడ్లు ఉండే, వాళ్ళ దగ్గర తీసుకొని స్టోరీ పెడితే నేను ఆల్రెడీ ఐ సోల్డ్ 5-6 క్వింటాల్ రెడీ అయిపోయింది. అది స్పెషల్ రేట్, 10 rupees మోర్. ఇది ఎవరు చెప్తారు, దానికి మాదే రైస్ మిల్ కావాలా. దిస్ ఇస్ వాట్ రైస్ మిల్ వి బిల్ట్ రీసెంట్లీ. ఇప్పుడు ఫంక్షన్ కావాలా ఇది, ఈ ఉమెన్ సంఘ వాళ్ళు. నేను ఎట్లు డబ్బు తెస్తాను అంటే మీరు నమ్మాలి, ఐ నెవర్ బెగ్ విత్ ద గవర్నమెంట్. 1 రూపాయి తీయలేదు. మా 32 rupees crore కంపెనీ ఉంది కదా, 40 lakhs లోన్ తెచ్చింటి మీ స్టార్టింగ్ విత్ నబార్డు. 1 rupee కూడా ఒక సబ్సిడీ లేదు. బట్ ఏమంటే స్లోలీ బిల్డ్ విత్ ద మా గ్రీన్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి. నేను ఈ కర్ణాటక బ్యాంక్ వాళ్ళు ఇస్తాను అని వాళ్ళు చేయించినాక జస్ట్ ఐ రైట్ స్టోరీ ఇన్ మై ఫేస్బుక్. అది కర్ణాటక బ్యాంక్ చేయించే మీరన్నా చేయపడ్డండి అని. విత్ ఇన్ ఎ డే ఐ రైజ్డ్ 14 lakh rupees ఫర్ 2 years. ఇంట్రెస్ట్ ఫ్రీ. ఎవరో మంచి అక్కడెక్కడో విజయవాడ అక్కడ అంట, ఏమి మీరు జినైనా? అయ్యా జినైనే. సహజ సీడ్స్ వాళ్ళ? అవును అయ్యా. ఏమి డబ్బు కావాలా? అయ్యా ఎంత కావాలి? అయ్యా 14 lakhs, ఇంకొక 2 lakhs నేను 1 lakh రూపాయలు ఇస్తాను, ఎవడియాలి? అయ్యా ఇది ఒక లెటర్ పంపిస్తారా మీరు జినైనా అంటే హీ హ్యాస్ డౌట్స్. అది నెక్స్ట్ టైం అవునయ్యా, నెక్స్ట్ టైం లెటర్ హెడ్లా వాళ్ళేమో పెడితే వాళ్ళు ఆడినింటి పాపం ఎక్కడో ఇంటీరియర్ రైతు ఆంధ్ర వాళ్ళు ఆడినింటి హీ సెంట్ 1 lakh rupees. చాలా ఇంకొక 20 రూపాయలు, ఇంకొక 20 ఉంది ఇచ్చిన. నేను ఇనీషియలీ పెద్ద రిచ్ అనుకుంటే, ఈజ్ నాట్ వెరీ రిచ్ మ్యాన్ బికాస్ ఈ లుక్ లైక్ ఇంకా 20 ఉంది కావాలా వద్దు అయ్యా అంటే. ఇట్లా 14 lakhs వి మొబిలైజ్డ్. అంటే జనాలు డబ్బేస్తారు. ఇఫ్ యు ఆర్ జినైన్ చాలా ఇట్లా మేము క్రియేట్ చేయొచ్చు. అది ఎందుకు మేము చెప్తాను అంటే మా చూస్తే ఎన్ని మీడియా స్టోరీలు ఉందో తెలీదు నాకు. అట్లా ఇవి క్లోజ్లీ వర్క్ విత్ ద మీడియా. మేము వీఆర్ ఆల్ చేంజ్ మేకర్స్. అది ఇట్లా ఇది రెడ్ రైస్ మిల్. అది ఎక్స్క్లూజివ్లీ ప్రోసెస్ ద రెడ్ రైసెస్ ఓన్లీ, ఎర్ర బియ్యం ఈ మిల్లు. ఇట్స్ ఓన్డ్ బై వన్ ఆఫ్ ద ఉమెన్ సంఘ, రుక్మిణి మహిళా సంఘ అని వాళ్ళు ఇది దీని ఓనర్స్. నెక్స్ట్ చూడండి, ఇది చెన్నంగి రైస్. స్టోరీలు ఎట్లా పోతుంది అంటే, ఈ తింబక్టు వాళ్ళు ఇక్కడ పెనగొండలా ఉంది కదా సంస్థ, వాళ్ళ దగ్గర చెన్నంగి వడ్లు పండిండారు. వాళ్ళకి మార్కెట్ చేసేకి వచ్చలేదు. నేను కొంచెం వాళ్ళ దగ్గర తక్కువకి డీల్ చేసుకొని ఇడిసి మా ప్రొడ్యూసర్ కంపెనీని ఇంకా యాక్చువల్లీ ఇది కొంచెము లేదు, అది చాలా డార్క్ ఉంది. ఒరిజినల్ ఫోటో మీరు చూస్తే ఇది కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం, స్టోరీస్ అంతా బిల్డ్ చేస్తూ ఉంటాం. ఇవిడ నేను ఒక 10 tons కొనుక్కుంటా ఉంటాను. అది అంటే మార్కెట్ పుడికేది కాదు, పుట్టేసేది.
అర్థం చేసుకోండి. మేము చాలా మార్కెట్ ఎక్కడుంది, నేను ఆపదు మార్కెట్ పుట్టుకోలేదు, మేము పుట్టేసేది అది. యూ క్రియేట్ ద మార్కెట్, టెల్ స్టోరీస్, కన్విన్స్ యువర్ కన్జ్యూమర్స్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద మీడియా ఫ్రెండ్స్, యూజ్ సోషల్ మీడియా. ఒకట మీరు మార్కెట్ క్రియేట్ చేస్తే పైడిస్తుంది అది. ఏమంటే ఇండియాలో ఒకే ప్రాబ్లము, మంచోళ్ళు ఒకరుంటే దొంగలు 10 జనాలు ఉంటారు. అదొకటే మాకు పెద్ద ప్రాబ్లం ఇండియాలో. ఏమో నేను ఎర్ర బియ్యం అంటే కలర్ వేసి ఎర్ర బియ్యం అమ్మేవాళ్ళు ఎక్కువ వచ్చేటిస్తారు. అట్లా కన్సూమర్ ఇది పోతుంది. అదొకటి ఇండియాలో పెద్ద ప్రాబ్లము. నెక్స్ట్ చూడండి, ఇది బోరేగౌడ అని హీ బ్రెడ్ సిద్ధ సన్న వెరైటీ. మీరు గూగుల్ చేసి చూస్తే ఇది యాక్చువల్లీ ఆంధ్రాలో చాలా ఫేమస్. ఇది సిద్ధ సన్న బియ్యం ఆల్రెడీ అమెజాన్ ఎక్కడైనా ఉంది. ఇది ఫస్ట్ మేము పుడికి స్టోరీ చేసింది అది. నెక్స్ట్ చూడండి, ఇవిడంతా ఇది ఆ రైస్ ఇనిషియల్ టైంలో ఇట్లంతా బొమ్మలు చేసి ఫోటోలు చేసి ప్రమోట్ చేసింది అది. నెక్స్ట్ దానికనే దేశీ రైస్ బియ్యం మేళా మేము మైసూర్లో రెగ్యులర్ చేస్తాము. నేను హైదరాబాద్ ఇట్లది చూస్తూ ఉంటాను. ఐ థింక్ మేళాలు ఉంది కదా, ఇట్ అట్రాక్ట్ ద కన్సూమర్స్, ఇట్ క్రియేట్స్ ద న్యూ మార్కెట్స్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ టు ద మార్కెట్స్. అదే నేను చెప్పింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇది మేడం. హైదరాబాద్లో మీరు మేళాలు షురూ చేస్తే నరసింహారెడ్డి గారు అంత బాగా క్లిక్ అవుతుంది అది. ఇక్కడ మైసూర్లో నేను రెగ్యులర్ చేస్తాను. ఓ గ్రూప్ ఎవరితో అడగలేదు మేము. మాకే ఇంకా ఒక మేళా అయినాక ఒక 10-20 జాక్ ఫ్రూట్ మేళా అయినాడు. ఐ సేవ్ 2 lakh rupees. చాలా డిమాండ్ జాక్ ఫ్రూట్కి. ఆ ఎర్ర జాక్ ఫ్రూట్ పనస చూసాక జనాలు వస్తారు. అట్లా ఐ థింక్ హైదరాబాద్ నీడ్ ఏ ఫామ్ మేళాస్ లైక్ దిస్. నెక్స్ట్ అంతా అక్కడంతా ఫుడ్ కాంపిటీషన్స్, స్కూల్ చిల్డ్రన్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అంతా వస్తుంది. నెక్స్ట్ అట్లా ఇది కందమూలాలు, దుంపులు, రూట్స్ అండ్ ట్యూబర్స్ చాలా పొటెన్షియల్. నా రూట్స్ అండ్ ట్యూబర్ మేళాకి కలర్ఫుల్ వచ్చిందనే పర్పల్ యామ్ ఐ కలెక్టెడ్ ఫ్రమ్ ద భద్రాచలం ఫారెస్ట్. మా ఇంటికి ఎవరో గాట వచ్చిండ్రి, వాళ్ళు ఒక చిన్న దుంప ఇచ్చిరి. సార్ నేను ఫారెస్ట్లో పెట్టి ఇదేమో పెట్టండి సార్ అంటే, అది నా ఇంటి పక్కలో వేస్తే ఇటు పైన పెరిగిడిచి ఇంటంతా కవర్ చేసి ఏమో ఒకసారి నిమ్మకాయ అట్లా ఒకసారి ఆ పువ్వు ఇడిచినాడు స్మెల్, ఒకసారి చెప్పురాదు వచ్చి ఇట్లా పైపోతుంది. సో అంత ప్లెజెంట్ అది. అది ఆమెను చూస్తే ఉబే అంటే మీరు ఇట్స్ ఎ ఫిలిపీన్స్ మెయిన్ ఫుడ్. అది ఎన్నుందో అది అది ఎంత డార్క్ పర్పల్ వస్తుంది అంటే, అన్నంకేస్తే పర్పల్ రైస్, వాటర్కి వేస్తే పర్పల్ వాటర్, కొంచెం ఏమైనా మీరు ఇడ్లీకి వేస్తే పర్పల్ ఇడ్లీ, దోశకి వేస్తే పర్పల్ ఇడ్లీ అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ రాదు. ఇంకేం కావాలా మీరు? ఈ వేడ ఏది వేస్తే హార్వెస్ట్ లేదు అంటే అక్కడే పెరుగుతుంది. 30 years 40 years అయితే అక్కడే ఉంటుంది. ఏమన్నా వేరే దానికి అట్లా కెపాసిటీ ఉందా? మీకు ఎవడు కావాలో ఆవిడ మేము పీక్ వచ్చేది. ఓన్లీ థింగ్ ఇస్ శూన్యమాసం, సమ్టైమ్ ఇన్ November to January. ఐ థింక్ రూట్స్ అండ్ ట్యూబర్ చాలా పొటెన్షియల్ ఉంది, మేము చూడలేదు అది. నెక్స్ట్ మేము ఇదంతా ఇప్పుడు మైసూర్ ఏరియాలో అంతా ఇవంతా ప్రమోట్ చేసుకొని ఇచ్చింటాము. మేము ఎంత పండుతామో అంత మార్కెట్ మాకు అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది ఏరియల్ పొటాటోస్. ఇది పొటాటో తింటే వాయువు వస్తుంది, మనకాళ్ళు నొప్పి. ఇది తింటే ఏమీ వచ్చలేదు. ఏమప్పంటే ఇది వైన్ ఇట్లా తీగ పోతుంది, దాంట్లో అంతా ఆలులాగా ఇడుస్తుంది. ఒగాడదేసి ఇడిస్తే అదే వస్తూ ఉంటుంది. అది చూడండి, మీరు ఏడాది వేసి అక్కర్లేదు. ఇట్స్ న్యాచురల్, ఇట్ కమ్స్ ఇట్స్ ఓన్. ఇట్స్ డయాస్కోరియా ఫ్యామిలీ, డయాస్కోరియా అలాటా అని. అది చాలా యూనిక్. దీంట్లో అంతా కూడా మేము అది ఒకసారి బ్లెండ్, దానికి ఏం టేస్ట్ ఉండదు, మీరేమేస్తే అది పోతుంది. అది ఇంకొకటి ఏమంటే ఇది జైన్ ఆలు. మీరు మార్వాడి పీపుల్ పట్టితే బికాజ్ దే ఆర్ నాట్ ఈటింగ్ ద అండర్ గ్రౌండ్ ఇది వాళ్ళంతా. అది జైన్ ఆలు అని మేము పాపులర్ చేసుకొని ఉంటాము. ఇది మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ ద్రాక్షి ఇది చేస్తారు కదా, గ్రేప్ ఇది అట్లా పందాలు చేసేడిస్తే అంత బాగుంది. అంటే ఇదంతా న్యూ మార్కెట్స్. అది రైతుకి ఏముంది, వరి, మొక్కజొన్న, కాటన్, వేరే చూసేలేదు. వేరే క్రాప్స్, ట్రెడిషనల్ క్రాప్స్ ఉన్నాయి.
అది చాలా పాపులర్ చేయొచ్చు. ఈజీ, క్లైమేట్ చేంజ్కి అది ఆన్సర్ ఉంది, మా హెల్త్ వస్తుంది, డిసీజ్ రాదు. ఇదంతా మేము ఇమ్యూనిటీ అంటాం కదా, ఇమ్యూనిటీ ఎక్కడొస్తుంది? ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, కందమూలాలు, చిరుధాన్యాలు అన్నిటి మేము మర్చిపోయిండాము. గ్రీన్స్, డిడిఎస్ చాలా పని చేసాయి. ఆ గ్రీన్స్లో ఎట్లా అంటే, నేను మైసూర్లో ట్రై చేస్తే, మాదంతా ఫారెస్ట్ ఏరియా. అక్కడ ఏమంటే బెరకే సొప్పు అంటారు. తెలంగాణకి ఏం ಹೇಳ್ಬೋದು సార్? బెరక్ సొప్పు అంటే మిక్స్డ్ గ్రీన్స్ అంతా. అక్కడంతా ఇట్లా పోతారు, అంతా ఇంత పిక్ ఇది చేసి దాంతో తినాలి. 80 రూపాయలు 1 కిలో అమ్ముతుంది. మేము పండేనే లేదు అది. అంత ఈ ఫెన్స్ పైన అక్కడ ఇక్కడ ఉంటుంది కదా, ఇట్లాదంతా మంచి రిచ్ ఫుడ్ అది. నెక్స్ట్, ఇట్లన్నీ మేళాలు చాలా పెడతాం మేము. మేళాలే ఎవ్రీ మంత్ మేళా ఉండే ఉంటుంది. నెక్స్ట్, ఇవిడేమంటే నాకు ఈ ఆయిల్ వాళ్ళది గలాట. సార్ ఒక ఆయిల్ మేళా చేస్తాము అని. ఈ ఆయిల్ అంతా వీళ్ళు చూస్తే గాణం ఆయిల్ 450 రూపాయలు ఉంది. నార్మల్ ఆయిల్ చూస్తే 150 రూపాయలు ఉంది. ఏమది ఎట్లా చేసేది? ఒక ఏడాదైనా నాకు ఐడియానే రాలేదు. ఎట్లా చేయాలా? ఎవరు కొనుక్కుంటారు? ఊరికే ఆయిల్ మేళ చేసేది మంచిదే, చేసిన వాళ్ళకి డబ్బు వాపస్ రావాలి కదా. నాకేం డౌట్, 450 రూపాయలు, ఇట్స్ స్మాల్ సెక్టర్ అది. సరే, ఎవరో దేశీరి అనేవాళ్ళు హెచ్చరి, సార్ ఒక మేళా చేస్తాము, అన్నీ మీరు చూసుకోండి, అంతా అయినాక మీకు 50,000 డబ్బు ఇస్తాం మేము, మీ టైం వేసేదానికి అని. ఓకే అట్లనే సంస్థ కొంచెం డబ్బు కావాలని ఒప్పుకుంటే ఆవిడ క్రియేట్ ఐడియాలన్నీ రెడీ చేసుకుంటుంది. చూడండి, ఈవిడ జనవరిలో అయిండేది. ఇదన్నీ వేరే ఆయిల్ సీడ్స్. ఇది వాట్ ఇస్ దట్, మా వైజాగ్ ఇది అరకు వ్యాలీలలో చాలా పండుతారు కదా, నైజర్, ఉచ్చెళ్ళు, నులువులా కాదు, నులువులు, ఉచ్చెళ్ళు, నైజర్కి ఏం సార్? అది గ్రౌండ్ నట్టు అంతా ఇట్లంతా ఫోటోలు. ఇదంతా నెక్స్ట్ మేళాకి రెడీ అయిండేది. ఇది ఈ మేళాలో ఈ ఫోటో తీసిండేది. నెక్స్ట్ చూడండి, ఈవిడ గాణమే తెచ్చి పెట్టాడు మీ సిటీలో. మా మేళ అట్రాక్షన్ ఏమి అంటే గాణమే వేసేడిస్తుంది. ఎక్కడ మేళ నడుస్తుందో ఆ జాగాల మా సంసద్ యదువీరంతా వచ్చి ఇట్లంతా పెట్టి ఈ గాణాలు చూసేకి. ఆమె ఈ కాస్టర్కి ఏమంటారు సార్? ఆముదులు మర్చిపోయిండారు జనాలు. అక్కడనే ఆముదం నూనె తీసేది. మేము అనుకోలేదు. వాడు చెప్తాడు టోటల్ 19 lakhs టర్న్ ఓవర్ అయిపోయింది. సార్ ఎక్కడ ఇంత నాకు మార్కెట్ రాలేదు సార్ అని 19 lakhs వర్త్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆయిల్ సీడ్స్ అమ్మింటాడు వాడు. నెక్స్ట్, ఇదన్నీ ప్రిపరేషన్, అది జనాలకు చూపించాలి ఎట్లా పోవాలి అని. నెక్స్ట్, అది అయినాక నాకు కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఆయిల్లో ఇట్లవన్నీ చూడండి. అది ఇప్పుడు దాల్ మేళా చేస్తుంది. నేను దాల్ మేళా ఎందుకు చేస్తే అంటే, మేము జవారీ తూరు ఉంది మా దగ్గర. తొగరికి ఏం సార్ ఇది? పిజన్ పి తూరు, కందుపప్ప, కందులు ఉంది. మా రైతులు ఏమంటే పాతకాలం మా సన్న ఎర్ర కందులు, చిన్న కందు ఉంది, అది చాలా చిన్నది. మేము దాల్ మిల్ ఉంది మాదొకటి, మా సంగమోళ్ళు చేస్తారు. 270 రూపాయలు 1 కిలో. మార్కెట్లో 105 రూపాయలు, 120, 130 రూపాయలు. ఎట్లా నేను మార్కెట్ చేసేది? దానికి ఏం చేస్తే ఐడియా, ఒక దాల్ మేళానే చేస్తాము అని. ఎలా అంటే మాకు కన్సూమర్స్ కావాలా. కందు అంటే ఎవడు వస్తాడు? 250 తీసుకుంటే ఆవిడ నేను ఇది పిక్ చేసుకుంటే, ఇది బ్లాక్ బెంగాల్ గ్రాము. బెంగాల్ గ్రామ్ ఇస్ చానా. ఈ బ్లాక్ బెంగాల్ గ్రాము కిడ్నీ స్టోన్కి మంచి ఫుడ్. అది మాకు తెలిసిపోయా. అంత అడుగుతుంది డాక్టర్, అందరితో అడిగితే ఎస్ బ్లాక్ చానా ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ స్టోన్ అని ఐడియా వచ్చాయి. అది కన్ఫర్మ్ అయినాక ఈ స్టోరీలు పెట్టుకొని మేము దేశీ దాల్ మేళా చేస్తుంది. చాలా క్లిక్ అయిపోయా. ఈవిడ ఆ సంగమోళ్ళు ఒక 120 క్వింటాలు స్మాల్ దాల్ చేసిండారు. ఓళుగులో చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇక్కడ మాకు ఇంకేం మార్కెట్ ప్రాబ్లం లేదు. నా మార్కెట్ ఏమి, మా సంగమోళ్ళు దే వాంట్ టు డూ 25-30 lakhs వర్త్ ఆఫ్. ఇది మీరు క్రియేట్ ద మోడల్. అది ఎవరైనా చేయొచ్చు. కూడా ఇట్లా మార్కెట్లు, మేళాలు చాలా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇంకా చేసే చాలా ఉంది. మొక్కజొన్న,
కొలంబస్ తెచ్చే ఇది వాస్కోడి గోమా తెచ్చే పోర్చుగీస్ వాళ్ళు 14th century అని చెప్తాము. అయితే మీరు వైసళ ఆ టెంపుల్స్ పోతే ఇన్ 12th centuryలా సోమనాథ్పూర్ ఇక్కడంతా శిలాబాలిక చేతిలో ఒకటి కనపడుతుంది. అది మొక్కజొన్న ఉన్నట్లుంది. అంటే ఇది ఫస్ట్ నుంచి ఉండి ఏ ట్రైబల్ పైన మొక్కజొన్న వాళ్ళకి సేక్రెడ్. మీరు నార్త్ ఈస్ట్కి పోండి, లేదు మా బైగా ట్రైబ్కి పోండి, లేదు మా అరకు వ్యాలీ ఇక్కడంతా పని అందరూ పండుతారు మొక్కజొన్న. అంటే అది ఫస్ట్ ఇంకా ఉండే. ఈ చాలా డైవర్సిటీ ఉంది. ఏమంటే మేము ట్రై చేస్తూ ఉన్నాము, మొక్కజొన్న కొంచెము పెద్దగా తీసే కయ్యలేదు. ఇది అవకాశం ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ ఫుడ్ ఫర్ ద సౌత్ ఇండియన్స్. నెక్స్ట్ దేశీ కాటన్ పైన కొంచెం పని చేస్తుండము, చాలా చెయ్యాలి. ఒకటి ఏమేంటి తులా అని ఒకటి క్లిక్ అయిపోయా. ఇక్కడ నేనేమి పెట్టిండాను, ఇది చాలా పెద్ద కథ ఉంది. ఇండియన్ కాటన్ను 2 species ఉంది. ఒకటి ఓల్డ్ కాటన్, ఓల్డ్ కాటన్, న్యూ ఓల్డ్ కాటన్ అని. దాంట్లో మా హర్బేసియం అండ్ అర్బోరియం అని 2 కాటన్ పాత వరల్డ్. ఈజిప్టియన్ కాటన్, ఇండియన్ కాటన్ చాలా పాతది. రెండేది ఏముంది, ఈ బర్బడెన్స్ అండ్ ఎరుసుటం అని కొత్తది, అది అమెరికన్ కాటన్. ఈ అమెరికన్ కాటన్ స్ట్రాంగ్ లేదు, బట్ ఫైన్ ఇది వస్తుంది. ఇప్పుడంతా మార్కెట్ దాని మేమంతా వేస్తూ ఉండేదంతా అమెరికన్ కాటన్, బీటీ కాటన్. బట్ ఇండియన్ కాటన్, జైదర్ కాటన్, శ్రీ కాటన్, ఇట్లవన్నీ వేరు చాలా, పుండూర్ కాటన్, ఇదంతా అది. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఉండేది ఏదో లాత్ గత వైభవం అంటాం కదా, ఆ పుండూరులో ఆ గత వైభవం అంతా అదను ఆవిడను ఈవిడే తక్కువైపోతూ ఉంది. ఇది ఏమైనా చేసి రివైవ్ చేయాలి. ఇది ప్రభుత్వం రాలేదు అంటే రైతు సంఘము చేసే కైలేదు. సార్ తెలుసు అది ఎలా అంటే, ఇది ఎంటైర్ వాల్యూ చైన్ పనిచేయాలి. మీరు పత్తి పండొచ్చు, బట్ జిన్నింగ్ చేసే ప్రాబ్లం ఉంది. బట్ చాలా స్ట్రాంగ్ అవినీటి సపోర్ట్ లేదు గవర్నమెంట్. ఇండియన్ కాటన్, ఇండియన్ ఫ్లాగ్ వాజ్ మేకింగ్ బై ద దేశీ కపాస్. ఇప్పుడు ఆల్రెడీ 3 years నుంచి అది పాగొట్టిండారు. మా దాస్లో వాళ్ళ విత్తనాలు ప్రదర్శిస్తామని అంటే వాళ్ళ ప్రయాణ ఖర్చులు భరించి, వాళ్ళకి ఇక్కడ స్టే ఖర్చులు భరించి, వాళ్ళకి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి, వాళ్ళకి అన్ని సౌలతులు కల్పించి మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం 70 stalls. కనుక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రైతులు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటారు అని ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.